ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో కోలేటి దామోదర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామగుండం ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పూర్వపు చైర్మన్, పెద్దపల్లి జిల్లాలోని రాగినేడు గ్రామంలోని శ్రీ స్వయంభూ నాగలింగేశ్వర స్వామి దేవాలయం నిర్మాణకర్త కోలేటి దామోదర్ జన్మదిన వేడుకలను వీర్లపల్లిలోని శ్రీ ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాల కృప వృద్ధాశ్రమం అధ్యక్షులు పిటి స్వామి విచ్చేశారు. గోదావరికని పట్టణ ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు చిదురాల రవీందర్, తెలంగాణ ఆర్యవైశ్య విద్యావంతుల రాష్ట్ర అధ్యక్షులు బల్లు చంద్రప్రకాష్ గుప్తా, కిరాణా మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు చొక్కారపు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిటి స్వామి, చిదురాల రవీందర్ తదితరులు కేక్ కట్ చేసి కోలేటి దామోదర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ కోలేటి దామోదర్ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అని, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎనలేని సేవలు అందించారని, పెద్దపల్లి జిల్లాలోని రాగినేడు గ్రామంలో సుమారు 3 కోట్ల రూపాయలతో శ్రీ స్వయంభూ నాగలింగేశ్వర స్వామి దేవాలయం నిర్మించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను చేపట్టి సమాజానికి సేవలు అందించాలని ఆకాంక్షించారు. రోషే గారు స్టార్టింగ్ ఉండే తెలంగాణ ఒక దామోదర్ గారే, కోలేటి దామోదర్ గారి పేరు ఎక్కువ ఇవ్వబడుతుంది అందు కాబట్టి 63వ బర్త్డే సందర్భంగా వచ్చి చెప్తారు. మన ప్రముఖమైనటువంటి వ్యక్తి, మన ప్రాంతంలో పుట్టి పెరిగి రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్గా పనిచేసినటువంటి కోలేటి దామోదర్ గారి నాకు కూడా బాగా దగ్గర మెట్లు ఆత్మీయుడు. వారి జన్మదిన సందర్భంగా మనందరి మధ్యకు వచ్చి ఆ వేడుకలను నిర్వహించడానికి ఇచ్చేసినటువంటి ఆర్యవైశ్య సంఘం ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా సార్ చిద్రాల రవీందర్ నా పక్కనే ఉన్నాడు, సన్నగా పక్కన ఏం లేడు, నా దగ్గర ఉన్నాడు. లక్ష్యంలో జరుపుకోవడానికి రావడం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా వైశ్యులు అంటే నాకు ఒక సదభిప్రాయం, చాలా మంచి అభిప్రాయం ఉన్నది. సామాన్యంగా రాజకీయాలకు దూరంగా ఉంటారు. అన్ని పార్టీలు మనమే అంటారు, ఎవరు గెలిచినా ఎవరు ఉన్నా అంత మనదే అంటారు. కానీ కొంతమంది మాత్రమే ధైర్యం చేసి ఈ మధ్యన రాజకీయాల్లోకి వస్తున్నారు. రోషయ్య గారు చాలా గొప్ప వ్యక్తి, ఆయన మాట నేను చెప్పడం లేదు. కానీ మా దామోదర్ కానీ, మా చిత్రాల రవీందర్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఇటీవల రాజకీయ రంగంలో ముందుకొచ్చి సమాజంలో మేము కూడా భాగస్వామ్యులమే, ఈ ఏదైనా మంచి జరగాలి ఈ ప్రాంతానికి, ఈ దేశానికి అనేటువంటి ఉద్దేశం కొద్దీ వాళ్ళు రాజకీయ రంగంలోకి రావడం, ఆర్థిక రంగం వదిలిపెట్టి రాజకీయాల్లోకి రంగంలోకి వస్తే ఏముండదు తెలుసు అందరికీ కూడా. అయినప్పటికీ కూడా వచ్చి ముందు ఉండి ఈ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా వైశ్యులు అంటే నాకు ఒక సదభిప్రాయం ఉన్నది. ఈ వైశ్యులు మన చిన్న కాలం నుంచి, నేను పుట్టిన ముందటి నుంచి కూడా, అంతకుముందు నుంచి కూడా దేశంలో ఒక ఆర్థిక వ్యవస్థను కాపాడిన వారు. పల్లెటూర్లలో, గ్రామాలలో రైతులకు రూపాయి కూడా దొరకని రోజులలో 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయల చొప్పున అప్పించి వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ అవసరాలు తీర్చి వాళ్ళ ఎదుగుదలకు తోడ్పడ్డారు. వాళ్ళు బియ్యం ఇస్తే బియ్యం తీసుకుని, వడ్లు ఇస్తే వడ్లు తీసుకుని, మక్కలు ఇస్తే మక్కలు తీసుకొని వాళ్ళ అభివృద్ధికి తోడ్పడ్డారు. ఇది గొప్ప విషయం. లేకపోతే వైశ్య కమ్యూనిటీ లేకపోతే ఆ గ్రామాలలో కాంతి ఉండేది కాదు, రూపాయల గలగల కూడా ఉండేది కాదు. నాకు తెలిసి మా చిన్నప్పుడు మా ఊర్లో బుచ్చిరాజం అనేటువంటి ఒక షావుకారుడు ఉంటాయన, నేను మామ అని పిలుచుకుంటాను, మా నాన్న వాళ్ళు బావ అని పిలుచుకుంటారు. నేను చదువుకొని పోవాలంటే బుచ్చిరాజం దుకాణంలో పోయి పైసలు అడుక్కొని పోవాలి. అట్లాంటి వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థను నిలబెట్టినటువంటి వాళ్ళు. అంతేకాదు సాంస్కృతికంగా కూడా దైవము అంటే, భక్తి అంటే వైశ్యులకు ఎక్కువ ఉంటుంది. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ సామాజిక వర్గంలో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిగా, ఒక గుర్తింపు ఉన్నటువంటి ఒక రాజకీయవేత్తగా మన రామగుండం వాస్తవ్యులు అయినటువంటి పెద్దలు అన్నగారు కోలేటి దామోదర్ గారు ఈరోజు జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది. ఆయన 63వ పుట్టినరోజు సందర్భంగా
మరి సాయి కృప వృద్ధాశ్రమంలో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించాలని అనుకోవడం, వెంటనే మరి పిటి స్వామి గారిని మరి వాసును సంప్రదించి ఇక్కడికి వచ్చేసి మీ అందరితో పాటు కలిసి మరి అన్నగారి జన్మదిన వేడుకలను సెలబ్రేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మీకు తెలుసో తెలియదో, రామగుండంలో జన్మించి ఒక 30-35 సంవత్సరాల నుండి రాజకీయంగా అపారమైనటువంటి అనుభవాన్ని గడించి కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకొని మరి గత 10 ఏళ్ల క్రితం టీఆర్ఎస్ అధ్యక్షులు ఏదైతే కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్లోకి వచ్చేసి తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ చైర్మన్గా 10 సంవత్సరాలు విశేషమైనటువంటి సేవలు అందించి మరి దాదాపుగా కొన్ని వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను యావత్ తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి ఘనత ఒక కోలేటి దామోదర్కే దక్కింది. చాలామంది ప్రభుత్వంలో ఎంతోమంది చైర్మన్లు ఇచ్చినా కూడా ఒక మచ్చలేనటువంటి నాయకుడిగా, ఒక నిస్వార్థమైనటువంటి ప్రజాప్రతినిధిగా, నాయకుడిగా ఆయనకు ఒక అందరికంటే ఎక్కువ మార్కులు పడ్డాయని మేము అనుకుంటున్నాం. ఆ విధంగా పార్టీకి కానీ ఒక క్రమశిక్షణతోటి, ఒక చిత్తశుద్ధితోటి, ఒక అంకితభావంతో పార్టీకి ఒక విధేయుడిలాగా పనిచేస్తూ మరి ఈనాటికి కూడా పార్టీని వీడకుండా అదే టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ ప్రస్తుతం అమెరికాలో డల్లాస్లో నిర్వహిస్తున్నటువంటి టీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు వెళ్ళి ఆ కార్యక్రమాల్లో ఈరోజు దామోదర్ గారు డల్లాస్లో ఉండడం జరిగింది. మరి వారు లేకపోయినా కూడా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం గోదావరికని ఏదో ఒక ప్రాంతంలో దామోదర్ బర్త్డేను మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మీ అందరినీ కలుపుకోవడం, మీ అందరి సమక్షంలో ఈ సెలబ్రేషన్ చేసుకోవడం అనేటువంటిది మాకు చాలా సంతోషంగా ఉంది. మరి మేము పిలవగానే విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ఇక్కడ చిత్రాల రవీంద్రరావు, వెంకటేశ్వర్లు, విలాసు, కృష్ణ, రాజు, ఇంకా మా కిషోరు, తర్వాత మా ముత్యం, ఇంకా చందర్, వీళ్ళందరికీ కూడా మిత్రులందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి దామోదరన్న జన్మదిన వేడుకల్లో పాలు పంచుకొని అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.